ఒకసారి సైడ్ అమర్ గారు సెల్ ఫోన్ బ్రదర్ రండి రండి కొంచెం వెనక్కి వచ్చండి. దుర్గా
సెల్ ఫోన్ ఎవరు చెయ్యి ఒకసారి రాజీవ్ అనే సెల్ ఫోన్ ఒకసారి యాక్టివ్ చేయ దయచేసి అందరు కూర్చోండి అమ్మా. సౌండ్ సిస్టమ్ ఎవరు? కేకే కేకే సౌండ్ సిస్టమ్ ఎవరమ్మా? అన్నీ వెళ్ళిపోతారు. సౌండ్ పెంచమని. నేటి అమ్మ ఒక 5 నిమిషాలు అందరు దయచేసి కూర్చోండి. బాబు ఒక 5 నిమిషాలు కూర్చోండి. నూతన పార్టీ నగర కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ఉత్తరాంధ్ర పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి పెద్దలు గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు, అరకు పార్లమెంట్ సభ్యులు సోదరిమణి తనుజరాణి గారు, నగర మేయర్ అయినటువంటి సోదరిమణి గొలగాని హరివెంకట కుమారి గారు, అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు ముత్యాల నాయుడు గారు, మాజీ ప్రభుత్వ విప్ అయినటువంటి పెద్దలు ధర్మశ్రీ గారు, పార్టీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు గణేష్ కుమార్ గారు, మాజీ శాసనసభ్యులు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు విజయప్రసాద్ గారు, అలాగే ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు కేకే రాజు గారు, గౌరవ శాసన మండలి సభ్యులు వరదు కళ్యాణి గారు, రఘుబాబు గారు, మాజీ శాసనసభ్యులు వెంకటరామయ్య గారు, వెంకట్రావు గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మాజీ కార్పొరేషన్ చైర్మన్లకు, పార్టీ సీనియర్ నాయకులకు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ కార్పొరేటర్లకు, గతంలో ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసినటువంటి కార్పొరేషన్ డైరెక్టర్లకు, అలాగే పార్టీ సీనియర్ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా మిత్రులు, మీడియా సోదరులు, పార్టీ అభిమానులు అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఈరోజు విశాఖపట్నం జిల్లా నగర కార్యాలయాన్ని ప్రారంభించడానికి పెద్దలు విజయసాయి రెడ్డి గారు రావడం, అందరికీ కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఎండార్లో కార్యాలయాన్ని ప్రారంభించాం, మళ్ళీ ఇక్కడ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాం అనేటువంటి కొన్ని అనుమానాలు మన పార్టీలో నాయకులు లేకపోయినా బయట ఉన్నటువంటి వారికి చాలామందికి ఉన్నాయి. అయితే మీ అందరికీ తెలుసు, అధికారంలో మనం ఉన్నప్పుడు ప్రభుత్వం సహజంగా అన్ని రాజకీయ పార్టీలకు కేటాయించినట్టుగానే మనకు కూడా, మన పార్టీకి కూడా కొంత స్థలాన్ని అప్పుడు పెద్దలు విజయసాయి రెడ్డి గారు అప్పుడు రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు కేటాయించడం, దానికి సంబంధించినటువంటి నిర్మాణాలన్నీ కూడా చేపట్టడం, కావాల్సినటువంటి ఫీజులు చెల్లించడం, ఇవన్నీ జరిగిన తర్వాత మనం అధికారం కోల్పోయిన వెంటనే మన పార్టీకి సంబంధించినటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మన పార్టీ కార్యాలయాల మీద డిమాలిషన్ నోటీసులు ఇచ్చి వాటిని ఏ రకంగా రద్దు చేయాలనో, ఏ రకంగా వాటిని కోల్చాలనో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేసినటువంటి క్రమంలో వాటన్నిటిని కూడా
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా పార్టీ కార్యాలయాలకు సంబంధించినటువంటి దాంట్లో న్యాయస్థానాల్లో మనం పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో దాన్ని కూడా అది జిల్లా కార్యాలయంగా రానటువంటి కాలంలో నగరం కూడా విస్తరిస్తున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని కూడా అవసరం మేరకు కొన్ని సందర్భాల్లో ఉమ్మడి జిల్లా సమావేశాలు కానీ లేదా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు కానీ ఆ పార్టీ కార్యాలయాన్ని జిల్లా కార్యాలయాన్ని వినియోగించుకోవాలని, ముఖ్యంగా ఇది నగర కార్యాలయంగా ఇక్కడైతే అందరికీ అందుబాటులో ఉంటుందని మన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, ప్రజలకు కూడా ఏదైనా సమస్య వస్తే చెప్పుకునేటువంటి దానికి ఇది అనుకూలంగా ఉంటుందని మరి పెద్దలు విజయసాయి రెడ్డి గారు గతంలో ఈ కార్యాలయాన్ని నడిపించినటువంటి పెద్దలు విజయప్రసాద్ గారిని వారిని కోరిక మేరకు వారిని రిక్వెస్ట్ చేయడం, వారు కూడా ముందుకొచ్చి పాపం ఇబ్బంది ఉన్నప్పటికీ పార్టీ కోసం పార్టీ అవసరాల మేరకు తప్పకుండా పార్టీకి దాన్ని వినియోగించుకునేటువంటి దానికి మీరు ఉపయోగించుకోండి అని చెప్పి వారు ముందుకు వచ్చి చెప్పడం, అవసరమైనటువంటి హంగులు కూడా వారే చేయించడం పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, పార్టీ దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి, ఎవరైనా మాట్లాడుకోవాలనుకున్నటువంటి వారు బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. అనేక సందర్భాల్లో గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇదే వేదిక మీద ఆ రోజు కోలా గురువులు గారిని ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించినప్పుడు సమావేశంలో నేను కూడా పాల్గొనడం జరిగింది. ఆ రోజు మాట్లాడినప్పుడు చెప్పాను, నాకు మంత్రిగా కన్నా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను ఎక్కువ సాటిస్ఫాక్షన్ పార్టీకి పనిచేసినటువంటి దాంట్లో నేను పొందాను. పార్టీ పదవిలో ఆ రకమైనటువంటి ఉత్తేజం ఉంటుంది, పార్టీ కోసం పనిచేసేటువంటి దాంట్లో ఆ సంతృప్తి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గతంలో కూడా నేను అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చాను. వాస్తవానికి మొన్న వచ్చినటువంటి ఫలితాల తర్వాత చాలామందికి నిరాశ, నిస్పృహ, కొన్ని ఇబ్బందులు అన్ని రకాలుగా నా దగ్గర నుంచి కింద స్థాయి వరకు పెద్ద స్థాయి వరకు అందరినీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయినా సరే నిన్న రైతులకు సంబంధించినటువంటి ఉద్యమానికి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పిలుపునిస్తే నిన్న మీరు అందరూ చూశారు. నిన్న విశాఖపట్నంలో రైతులు లేనప్పటికీ, రైతాంగం లేనప్పటికీ కానీ రాష్ట్రంలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు రైతుల పక్షాన నిలబడి చేసినటువంటి పోరాటానికి వచ్చినటువంటి జనాన్ని చూస్తే మనం ఓడిపోయాం తప్ప పోరాటంలో ఎక్కడ వెనకడుగు వేసేటువంటి ప్రసక్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. నిన్న మన పార్టీ నుంచి ఒక నాయకుడు వెళ్ళిపోయాడు. నిన్న భీమిలి నియోజకవర్గంలో సమావేశం పెట్టాం. దాదాపు 500 నుంచి 1000 మంది కార్యకర్తలు వచ్చారు, సీనియర్ నాయకులు వచ్చారు. వారందరూ కూడా మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కార్యకర్తల వల్ల నిలబడినటువంటి పార్టీ తప్ప నాయకుల వల్ల నిలబడినటువంటి పార్టీ కాదు. కానీ నిన్న మాట్లాడినప్పుడు కూడా ఒక విషయం చెప్పా. కానీ ఏదైతే 2009 నుంచి రాజశేఖర రెడ్డి గారు భరణించిన దగ్గర నుంచి 2019 వరకు పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తల్ని ఇది చెప్పక తప్పదు, ఇది అక్షర సత్యం, నిజం. ఇది విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో మనం కార్యకర్తలకి ఏదైతే గౌరవం వారు కోరుకున్నారో, అధికారం వస్తే ఏ రకంగా మేము ఉండాలని చెప్పి ఆశించారో అది మనం ఇవ్వలేకపోయాం అనేటువంటి బాధ ఈరోజు కార్యకర్తల్లో ఉంది. దాన్ని తప్పకుండా రానటువంటి కాలంలో దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మన మీద ఉంది అనేటువంటి విషయాన్ని కూడా నేను వాళ్ళతో చెప్పడం జరిగింది. వ్యవస్థలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత, దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మార్పులు బహుశా నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకొని రాలేదు. బహుశా అదే మనం చేసినటువంటి తప్పేమో. ఒకేసారి వ్యవస్థల్లో ఇన్ని మార్పులు తీసుకురావడం అనేటువంటి ప్రజలకు నచ్చలేదేమో, లేదా ఎక్కువ ప్రజలకి సంక్షేమాన్ని అందించేటువంటి ప్రక్రియలో
దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు పేదలకి సంక్షేమాన్ని అందించాం. మనం 3.5 లక్షల కోట్ల పైచీలకు అప్పులు చేశాం. మన ప్రభుత్వంలో 2,70,000 కోట్ల రూపాయలు సంక్షేమాన్ని అందించాం. కానీ గడిచినటువంటి 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు 72,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. కేవలం 6 నెలల్లో 72,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే సంక్షేమం ఎంత ఇచ్చాడు చెప్పానండి. కేవలం ఈ సంవత్సరంలో ఆయన పథకాల్లో అమలు చేసినటువంటి ఏకైక పథకం ఆ దీపం పథకం. ఆ దీపం పథకంలో ఇచ్చినటువంటిది సంవత్సరానికి 3 సిలిండర్లు అని చెప్పి ఇచ్చినటువంటిది 1 సిలిండర్. కానీ అందించినటువంటిది మాత్రం 200 కోట్ల రూపాయలు. ఇచ్చినటువంటి బడ్జెట్ 200 కోట్ల రూపాయలు. 72,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే సంక్షేమం ఇచ్చింది మాత్రం కేవలం 200 కోట్ల రూపాయలు. అయినా ప్రజలు మాట్లాడలేదు. కానీ ఈరోజు గ్రామాల్లోకి పేదవాడి దగ్గరికి వెళ్తే తలదించుకొని వెళ్ళిపోతా ఉన్నారు. మనకు ఓటైనటువంటి ప్రజలు తలదించుకొని వెళ్ళిపోతున్నారు. ఓటు వేయించుకొని అధికారం వచ్చినటువంటి ఆ నాయకులు తలదించుకొని వెళ్ళిపోతున్నారు. తలెత్తుకొని తిరిగేటటువంటిది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే ఈరోజు రాష్ట్రంలో తలెత్తుకొని తిరుగుతూ ఉన్నారంటే మేము మంచి చేశాం, ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఎవరికి చెడు చేయలేదు. ఈ రాష్ట్రంలో ఎవరైనా ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వంలో నష్టపోయిందంటూ ఎవరన్నా ఉన్నారంటే కేవలం మన పార్టీ కార్యకర్తలే తప్ప ప్రజలు ఎవరూ లేరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఈ వాస్తవం. ఇది పార్టీగా మనం తెలుసుకోకపోతే రేపు అధికారంలోకి రావడం, జగన్మోహన్ రెడ్డి గారిని అధికార పీఠ మీద కూర్చోబెట్టాల్సినటువంటి బాధ్యత మళ్ళీ రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలది తప్ప నాయకులు ప్రజలు తప్పకుండా రానటువంటి కాలంలో వాస్తవంగా ఉన్నటువంటి 26 జిల్లాల్లో మనం వచ్చినటువంటి ఫలితాలు చూస్తే అత్యంత నష్టపోయినటువంటిది, ఎక్కువ నష్టపోయినటువంటిది పార్టీ విశాఖపట్నం జిల్లాలోనే. నాకు 95,000 మెజారిటీ. నాకు కాదు, అవతలవానికి. భీముల్లో 92,000, మా గణేష్ కుమార్ గారికి దగ్గర 60,000, ఈస్ట్లో 70,000. పెద్దలు శాసనమండలి ప్రతిపక్ష నాయకులు గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మొన్న జరిగినటువంటి ఫలితాలు, రాష్ట్రంలో వచ్చినటువంటి ఫలితాల్లో అత్యంత నిరాశపరిచినటువంటి ఫలితం విశాఖపట్నం జిల్లాలో వచ్చినటువంటి ఫలితాలు. అందుకే దీన్నే మనం విశాఖపట్నంలో మన పార్టీ బలోపేతం అయ్యింది. రేపు తప్పకుండా ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగరేయాలంటే మీ అందరూ చూస్తుంటారు. రేపు పెద్దలు విజయసాయి రెడ్డి గారు కూడా మాట్లాడుతూ చెప్తారు. రేపు జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లును కూడా రేపు పార్లమెంట్లో ప్రవేశపెడతా ఉన్నారు. సరే, ఎన్నికలు 2027లో వస్తాయా, ఎన్నికలు 2029లో వస్తాయా, ఇవన్నీ పక్కన పెడితే మన ధ్యేయం, పార్టీ ధ్యేయం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. రానటువంటి ఎన్నికల్లో మళ్ళీ ఆయన్ని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఇది మన కోసం, ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఇది అవసరం అనేటువంటి విషయం ఇప్పటికే 6 నెలలు అయినటువంటి కూటమి ప్రభుత్వంలో వారు చేసినటువంటి పరిపాలన ద్వారా ఈరోజు ప్రజలు అనుభవిస్తున్నటువంటి ఇబ్బందుల ద్వారా మనకు అర్థమవుతా ఉంది. తప్పకుండా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి రానటువంటి కాలంలో ఏ అవసరం వచ్చినా, గతంలో అయితే మేము ఏదైనా తప్పించుకొని తిరగడానికో లేకపోతే ఏదైనా అవసరం ఉంటే అక్కడ మీటింగ్ అనో ఇక్కడ మీటింగ్ అనో మంత్రులుగా ఉన్నప్పుడు చెప్పేటువంటి దానికి సాకు ఉంది. ఇప్పుడు మాకు సాకులు లేవు. అందుకని నన్ను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా విశాఖపట్నానికి గతంలో
మరి మాతో పాటు ఆయనతో పాటు మేము కూడా ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ముత్యాల నాయుడు గారిని అనకాపల్లికి చాలా తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరినీ జిల్లా పార్టీ అధ్యక్షులుగా పెట్టాడు. మీ అందరికీ అందుబాటులో ఉంటాం. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం వచ్చినా మీకు తోడుగా ఉంటాం. చాలా సందర్భాల్లో ఎందుకంటే ఇది మా బాధ్యత. ఎందుకంటే అధికారం వచ్చినప్పుడు మంత్రులుగా పదవులు అనిపించి అధికారం పోయిన తర్వాత మాకు అవసరం లేదు, మేము వెళ్ళిపోతాం, మాకు వేరే పనులు ఉన్నాయి, మాకు కాలేజీలు ఉన్నాయి, మాకు ఇంకోటి ఉన్నాయి, మా పిల్లలు పెళ్లి చేయాలని చెప్పి మాకు ఆ బాధ్యతలు లేవు, మాకు అవసరాలు లేవు. ఎందుకనంటే రాజకీయాల పట్ల, ప్రజాసేవ పట్ల, ప్రజల తాలూకు ఆకాంక్షల పట్ల, ఈ ప్రాంతాల అభివృద్ధి పట్ల వాటి మీద ప్రేమతో ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాలనేటువంటి ఒకే ఒక ధ్యేయంతో ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తులం. అటువంటి వ్యక్తులుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక మంది నాయకత్వాల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తయారు చేసి అనేక మంది వార్డు స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి వార్డు మెంబర్ని, సర్పంచుల్ని, ఎంపీటీసీలని, జెడ్పీటీసీలు, ఎంపీపీలని, ఇలాగ మున్సిపల్ చైర్మన్లు, మేయర్లని ఒకే ఒక్క స్ట్రెచ్లో ఇంతమంది కార్పొరేషన్ చైర్మన్ని, డైరెక్టర్ని, కొన్ని వేల మందికి, లక్షల మందికి పదవులు ఇచ్చినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. తప్పకుండా రానటువంటి కాలంలో పార్టీ కోసం కార్యకర్తలంగా అందరం కూడా కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కష్టపడాలని, మీరందరూ తోడుంటే ఈ పోరాటాన్ని ఎంతవరకైనా తీసుకెళ్తాం. ఏ అవసరం వచ్చినా సరే ప్రజల పక్షాన్ని నిలబడదాం. మీ అందరూ బలంగా మనం నిలబడదాం. నిత్యం నేను కూడా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటాం. పార్టీ సమన్వయకర్తలను కానీ, పార్టీ సీనియర్ నాయకులు కానీ, త్వరలోనే జిల్లా కమిటీ కూడా ప్రకటిస్తాం. అనుబంధ విభాగాలు కానీ అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతం కోసం నిరంతరం పనిచేద్దాం. అలాగే పెద్దలు విజయసాయి రెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి రీజనల్ కోఆర్డినేటర్గా ఈ ప్రాంతంలో గతంలో దాదాపు 8 సంవత్సరాలు 2014 నుంచి 2022 వరకు 8 సంవత్సరాలు వారు రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. 2 సంవత్సరాలు మళ్ళీ ఇతరితర జిల్లాల కోసం వారు రీజనల్ కోఆర్డినేటర్గా వెళ్ళారు, మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఈ ప్రాంతంలో అందరితో వారికి సత్సంబంధాలు ఉన్నాయి. వారి సలహాలు, సూచనలు, అలాగే ప్రతిపక్ష నాయకులు, మన శాసనమండలి ప్రతిపక్ష నాయకులు సత్యబాబు గారు కూడా మన అందరికీ ఇప్పుడు అందుబాటులోనే ఉంటారు. వారి సలహాలు, సూచనలు, జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులు, నాయకులు అందరి తాలూకు సలహాలు, సూచనల మేరకు మరింతగా ముందుకెళ్దాం. అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలని, బెదిరించాలని, కేసులు పెట్టాలని, అరెస్టులు చేయాలని, అన్ని ఇబ్బందులు పెట్టేటువంటి దానికి వాళ్ళు వెనకాడరు. కానీ పార్టీ నాయకులంగా అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. మాకే ఇబ్బంది కాదు, మీకే ఇబ్బంది వచ్చినా సరే మాకు ఇబ్బంది వచ్చినట్టుగా మీకు అండగా నిలబడతాం అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చి మరి ఈ కార్యాలయాన్ని మరి ఎందుకో నాకు కొత్తగా కనిపిస్తూ ఉంది కార్యాలయంలో. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫోటో వల్ల, లేకపోతే మళ్ళీ ఈ కార్యాలయంలో మళ్ళీ ఆయన తాలూకు వెలుగులు, ఎందుకంటే గతంలో 2019లో ఇదే కార్యాలయంలో మనం విజయోత్సవాలు చేసుకున్నాం. 2029లో కూడా మళ్ళీ ఇదే కార్యాలయంలో మనం విజయోత్సవాలు చేసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేటువంటి దానికి మనం అందరూ కష్టపడి పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు సోదరిమణి తనుజరాణి గారిని ఒక నిమిషం మాట్లాడుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు అయిన ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా కొత్తగా నియమితమైన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారికి, అలానే గౌరవనీయులు తండ్రి సమానులు అయిన బొత్స గారికి, అలానే అన్నగారైన అమర్నాథ్ గారికి, అలానే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేసేది ఒక్కటే, ఐకమత్యంగా ఉందాము. వచ్చే 2029 ఖచ్చితంగా జగనన్నని మనందరూ సీఎంగా చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ 6 నెలల్లోని మనం చూస్తున్నాము ఎన్ని అవుతున్నాయి, ఎలా అవుతుంది, ప్రజలు కానీ, రైతులు కానీ, కరెంటు బిల్లు గురించి కానీ ఎన్ని అవుతున్నాయి మనందరూ చూస్తున్నాము. ఇవన్నిటికీ వాళ్ళందరికీ విమోచనం కలగాలి అన్న, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మనందరూ చూడాలన్నా జగనన్న మళ్ళీ సీఎంగా రావాల్సిందే. కాబట్టి వచ్చే ఎన్నికల వరకు అన్నగారు చెప్పినట్లు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఉండే పార్టీ కాదు, కార్యకర్తలతో ఉండే పార్టీ అని ఈ సందర్భంగా మళ్ళీ ఇంకొకసారి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనందరి ఆశయం ఒకటే, మనందరి ధ్యేయం ఒకటే. 2029 ఖచ్చితంగా జగనన్నని మళ్ళీ ఇంకొకసారి సీఎం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. గౌరవ మేయర్ గారు హరి వెంకట కుమార్ గారు ఒక నిమిషం. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ అయిన గౌరవనీయులు పెద్దలు శ్రీ విజయసాయిరెడ్డి గారికి, అలాగే శాసన మండలి సభ్యులు గౌరవనీయులు బొత్స సత్యనారాయణ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు అమర్ గారికి, ఎమ్మెల్సీ గారికి, వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకు, వేదిక ముందు ఉన్న కార్పొరేటర్స్కి, అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గతంలో కార్పొరేషన్ ఏర్పడిందంటే దానికి కారణము గౌరవనీయులు పెద్దలు విజయసాయిరెడ్డి గారి వల్లే మనము కౌన్సిల్ని దక్కించుకోగలిగాము. అదే దీంతో మనం రానున్న రోజుల్లో కూడా అందరము సమైక్యంగా ఉండి మళ్ళా మన గౌరవనీయులు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రిగా వచ్చే వరకు కూడా మనము మన పోరాటాలు సాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు ముత్యాల నాయుడు గారు. ఈరోజు నగర వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా గౌరవ విజయసాయిరెడ్డి గారు, సత్యబాబు గారు, విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు చిరంజీవి అమర్నాథ్ గారు, మేయర్ గారు, ఎమ్మెల్సీలు, నాతో కలిసి పనిచేసినటువంటి శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు, పాత్రికేయ సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. అమర్నాథ్ మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చింది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో మళ్ళా మన వైఎస్ఆర్ పార్టీ విజయకేతనం ఎగరవేయడానికి కార్యకర్తలందరూ కూడా పనిచేసే విధంగా విజయసాయిరెడ్డి గారు, సత్యబాబు అన్నయ్య గారు మనకు ఎప్పుడు కూడా నిత్యం అందుబాటులో ఉంటారు. కార్యాలయం కూడా నగరం నడిబొట్టిన మరలా నగర కార్యాలయం ప్రారంభోత్సవం జరగడం నిజంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకు కానీ ఎవరైనా ఇబ్బంది పడితే పార్టీ కార్యాలయం ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటుంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా చెప్పుకోవడానికి ఇక్కడంటూ ఒక కార్యాలయం ఏర్పాటు చేయడం నిజంగా అందరం కూడా హర్షించదగ్గ విషయం. అలాగే ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి నిరంతరం మనందరం కలిసి పట్టుదలతో పనిచేసి మరలా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో మన జిల్లాలో ఏర్పడడానికి అధికారం తీసుకొచ్చేదానికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి అమర్నాథ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. పెద్దలు శాసన మండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు. అందరికీ నమస్కారం. పెద్దలు విజయసాయి గారు, వేదిక మీద పెద్దలు, ముందున్న సోదరులు, సోదరీమణులు, పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వెనక కూర్చున్న వాళ్ళు దయచేసి మాట్లాడవద్దు. ఒకళ్ళు మాట్లాడుతారంటే బయటికి వెళ్ళి మాట్లాడాలి, లోన రూమ్లోకి వెళ్ళి మాట్లాడండి. రూమ్ ఉంది లోన. ఇంకా సైలెంట్గా ఉండాలి. ఇంకా ఫస్ట్ మెయింటైన్ డిసిప్లైన్. థ్యాంక్ యూ. ఈరోజు మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. జిల్లా పార్టీ ఆఫీస్ని మనం మధురవాడలో
అక్కడ ప్రారంభించిన తర్వాత అంతకుముందు ఇక్కడ నగర ఆఫీస్ ఉండేది. దాని కారణాల వల్ల అది వచ్చి మధ్యకాలంలో పనిచేయలేదు. మళ్ళీ తిరిగి మన వచ్చి అందరితో మాట్లాడి మళ్ళీ అలా ప్రసాద్తో కూడా మాట్లాడి తర్వాత ఈ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా మనందరం కూడా ఇప్పుడు కలిసాం. ఇది ఎన్నికలైన తర్వాత ఇది మొదటిసారి కలడం కాదు, మనం చాలా సందర్భాల్లో చాలా విషయాలు కలిసాం. దీనికి ముందుగా మీ అందరికీ కూడా ఒక విషయంలో మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను, పార్టీ తరఫున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఎన్నికలు 6 నెలలు అయిన తర్వాత ముందుగా మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ ప్రోగ్రాంను పిలిపించారు. మన 13వ తారీఖు నాడు ఏదైతే రైతులు పడుతున్న ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల మీద, ఆ సమస్యల పట్ల జిల్లా కేంద్రాలన్నిటికీ పోయి ఆ కలెక్టర్ దగ్గర వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వం ఒత్తిడి తీర్చుకునే మరి ఏర్పాటుని తీసుకునేటట్లు చేయమని ఆయన ఆదేశించారు. ఆ నిర్ణయం తీసుకున్న పార్టీ నిర్ణయాన్ని తూచా తప్పుకుంటా మనం విశాఖపట్నం, అలాగే అనకాపల్లి, పాడేరు ఈ జిల్లాల్లో తూచా తప్పకుండా 100% మీ అందరూ కూడా అందులో పాల్గొని ఆ కార్యక్రమాన్ని మీ రాష్ట్రమంతా విజయంతో జరిగింది. ముఖ్యంగా మన విశాఖపట్నంలో కూడా మరి జరిగింది. దానికి ముందుగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు అయిపోయింది, ఏమైపోలే. ఎప్పుడైపోద్దంటే గెలిచిన ప్రభుత్వాలు ప్రజల గురించి ప్రజల గురించి పట్టించుకుంటే అవుతాయి. ఈ ప్రభుత్వానికి ప్రజలతో సంబంధం లే. వాళ్ళు ఎంతసేపు ఈ మీడియాలు పట్టుకోవడం, ఈ ప్రచార మాంద్యాలను ఓ అని గైడ్ చేస్తూ కార్యక్రమాలు చేసుకుంటుంది. కానీ మనం అనుకున్నాం, చాలామంది అన్నారు కొన్నాళ్ళు ఆగితే బాగున్నాం ఇవన్నీ అని. కానీ రాజకీయ పార్టీ తాలూకా పరిస్థితి ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని సామరస్యంగా శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. మళ్ళీ అలాంటి కారణాలు జరగకుండా ప్రజల తరఫున మనం పోరాటం చేయాలి. ప్రజలంటే అందరూ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ఒకేసారి వచ్చి గొంతెత్తలేరు. వాళ్ళ తరఫున రాజకీయ పార్టీలు గొంతెత్తి మాట్లాడుతుంటాయి. అవసరం వస్తే విప్లవం నాడు వస్తే అందరూ 5 కోట్ల మంది ఒకేసారి తిరుగుబాటు చేస్తారు. కాబట్టి దాని తరఫున మనం మాట్లాడాల్సిన సందర్భం ఉంది. అలాగే రేపు 27వ తారీఖున విద్యుత్ శక్తి మీద దాని మీద కూడా నిర్ణయం తీసుకున్నాం. అది ఇవాళ రేపు మళ్ళీ డిస్కస్ జరుగుతుంది. అది మనం ఎస్సీ ఆఫీస్లో వెళ్దాం అనుకున్నాం. ఇంకా దాని గురించి కూడా డిస్కస్ జరుగుతుంది. ఆ కార్యక్రమం కోసం మళ్ళీ 2-3 రోజుల్లో మళ్ళీ మనం పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసుకుని దానికి సమాయత్తం అయ్యేటట్లు ప్రతి జిల్లా అంతా కూడా దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. దయచేసి దీంట్లో ఎందుకంటే ఇక్కడ వచ్చిన అందరూ క్రియాశీలక కార్యకర్తలు అందరూ కూడా ఒకరి మనసు కానీ ఒకరి తాలూకా వాయిస్ కానీ బయటకు వస్తే అది 100 మందికి 1000 మందికి వెళ్ళే సందర్భం ఉంది. ఇక్కడ అలాంటి పెద్దలందరూ కూడా ఉన్నారు. రాజకీయాలు కొత్త కాదు మనకి. కాబట్టి ఇవాళ ఈ ఆఫీస్తో చేసుకోవడం, మళ్ళీ మన అందరం కలవడం, అలాగే మన ఇన్ఛార్జ్ విజయసాయి గారు కూడా మనతో కలిసి ఇక్కడ ఉండి ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషం. అయితే మా అమరు వచ్చి మాట్లాడాడు. నేను వచ్చేప్పుడు మాట్లాడుతున్నాడు. ముందే మాట్లాడి వినలేదు, కానీ నేను వచ్చేప్పుడు మాట్లాడమని తిన్నాను. ఏడున్నాను, మేము ఖాళీగా ఉన్నాము ఏంటి, మాకు వచ్చి ఇప్పుడేమి పెళ్ళిళ్ళు లేవు, పేరెంట్గా లేవు, మీరు పిల్లగానే వచ్చేస్తాము, మీతో కష్టపడి తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఇప్పుడు కష్టపడి తిరగడం కాదు. భగవంతుడు రేపు మళ్ళీ మనకు అది మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమైన చేస్తారు. మళ్ళీ మన అందరం కూడా గౌరవ స్థానాల్లో ఉంటాం. అప్పుడు వచ్చి వాళ్ళతో మమేకమే ఉండే పరిస్థితులు మనందరికీ ఉండాలి. ఆ నమ్మకాన్ని వచ్చి కేడర్లో మనం కల్పించుకోవాలి. ఆ నమ్మకం వస్తే ఆటోమేటిక్గా ఆ కార్యక్రమం అయిపోతుంది. ఆ నమ్మకం రావాలి. ఇవాళ మాకు అందరికీ కూడా వేదిక మీద కొంచెం అనుకుంటున్నాను, సారీ ఏమైనా ఫీల్ అయితే ఏమనుకోకండి, డోంట్ థింక్ అదర్వైజ్. వేదిక మీద వాళ్ళందరూ మా అందరికీ పరిపక్వం వచ్చింది, మాకు కొద్దిగా అవగాహన వచ్చింది. కాబట్టి డోంట్ వరీ, అన్నీ కూడా మంచి దొరుకుతాయి రాబోయే కాలం. అంతా కూడా ఏమనుకోవద్దు. మీ మనసులో ఏముందో ఆ ప్రకారమే పార్టీ కానీ ఆ ప్రకారమే మీ పెద్దలు కానీ అందరం కూడా అదే రీతిలో మేము అందరం ప్రవర్తిస్తామని, మీకు మీ తాలూకా కష్టంలో సుఖంలో పరబర పాల్పంచుకుంటామని, అధికారం ఉన్నా లేకపోయినా ఉంటామనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తూ, మళ్ళీ ఒకసారి మీ అందరికీ పార్టీ మరి కార్యాలయం మరి పునఃప్రారంభించుకున్న ఈ నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి దీన్ని నడిపిస్తున్న మన పార్టీ కార్యవర్గానికి కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. జై హింద్.
పెద్దలు పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయి రెడ్డి గారిని ప్రసంగించాల్సింది కోరుతాను. సభకు నా హృదయపూర్వక నమస్కారం. గౌరవ జిల్లా అధ్యక్షులకు, గౌరవ శాసన మండలి ప్రతిపక్ష నాయకులకు, సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ అన్నకి, వేదిక పైన ఆసీనులైనటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. తిరిగి ఉత్తరాంధ్రకు రావడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరితో కలిసి పని చేయాలన్నటువంటి ఆకాంక్షతో మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాను. ఈ సందర్భంగా మనం ఈ యొక్క గతంలో ఎక్కడ ఏ కార్యాలయం నుంచి అయితే పనిచేశామో, జీవీఎంసీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి అయితే పనిచేసి విజయం సాధించామో, ఇది ఒక అదృష్టమైనటువంటి ప్రదేశంగా భావించి ఇక్కడ తిరిగి ఈ ఆఫీసుని పునరుద్ధరించాలి అన్నటువంటి నిర్ణయాన్ని అమర్కి తెలిపినప్పుడు నేను అమర్ అందరం కలిసి మల్లా విజయప్రసాద్ గారిని కోరినప్పుడు ఆయన దానికి ఎటువంటి కాలయాపన లేకుండా అంగీకరించి మొత్తం ఖర్చంతా ఆయన భరించి దీన్ని పునరుద్ధరించడం అన్నటువంటిది ఆయన్ని ఈ సందర్భంగా అభినందించాల్సినటువంటి విషయం. నా మనస్ఫూర్తిగా అందరం కూడా అభినందిస్తూ ఉన్నాం. ఇక గతంలో విశాఖపట్నంలో మన జిల్లా అధ్యక్షులు చెప్పినట్టుగా 97, 92, 95 ఈ రకంగా 70, 60 తేడాతో మనం ఓడిపోవడం జరిగింది. కానీ అది తిరిగి పునరావృతం కాకుండా మనం చూసుకోవాలి. దానికి కారణాలు ఏంటి అన్నటువంటిది మనమే ఇంట్రాస్పెక్షన్ అన్నటువంటిది చేసుకోవాలి. కారణాలు తెలుసుకుని ఆ కారణాలకు ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఏదైతే కారణాలో ఆ కారణాలని మనం రెక్టిఫై చేసుకునే, పొరపాట్లను రెక్టిఫై చేసుకునేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. నాకు తెలిసినంత వరకు కొన్ని ఎందుకనంటే నేను కూడా నెల్లూరు నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాను కాబట్టి ప్రత్యక్షంగా నాకు కూడా కొన్ని అనుభవాలు వచ్చాయి. నాకు తెలిసినంత వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనేటటువంటి ఏ వ్యక్తి కూడా అన్ని సామాజిక వర్గాల్ని, ఏ సామాజిక వర్గము మనది కాదు, ఏ తరగతి మనది కాదు, ఏ వర్గము మనది కాదు అన్నటువంటి భావన మనసులో నుంచి తొలగించి ప్రతి ఒక్కరూ మనకు కావాల్సినటువంటి వాళ్ళే, ప్రతి ఒక్కరూ మన ఓటర్సే, ప్రతి ఒక్కరి ఆకాంక్షల మేరకు మనం పనిచేయాలి. వాళ్ళ అభిమతాల్ని, వాళ్ళ యొక్క ఆశలని, ఆకాంక్షలను తెలుసుకుని దానికి అనుగుణంగా మనం పనిచేయాలన్నటువంటిది నేర్చుకున్నప్పుడే మన విజయానికి దారితీస్తుందని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఓడిపోయామని నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు. కొంతమంది ఈరోజు విమర్శిస్తూ ఉన్నారు, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా 6 నెలలు కూడా కాలేదు, ఇప్పుడే కార్యక్రమాలు చేపడుతున్నారా? ఆల్రెడీ ఎవరైతే కార్యకర్తలు ఆర్థిక భారంతో చితికిపోయి ఈరోజు లేవలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళ మీద ఫర్దర్గా మీరు మోపడం ఎంతవరకు సమంజసం అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నారు, రీసెంట్గా చాలా విజయవంతంగా రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమం చేశాం. అన్నగారు చెప్పినట్టుగా, బొత్సన్న గారు చెప్పినట్టుగా రేపు 27వ తారీఖు విద్యుత్. ఈ యొక్క సమస్యలన్నీ కూడా మన కోసం వెయిట్ చేయి. ఆ సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అవి ప్రజా వ్యతిరేకము అన్నటువంటిది మనం ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్షంగా మన మీద ఉంటుంది. అందుకే ఈరోజు కార్యకర్తల మీద భారం మోపడం అన్నటువంటిది ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ప్రజా సమస్యల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే అది ప్రజా సమస్య ఉత్పన్నమవుతుందో ఆ ఉత్పన్నమైనప్పుడే మనం ఉద్యమించాలి అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధ్యక్షుల వారు
ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మనం గతంలో చూసాం, నేను ఇప్పుడే చెప్పాను, మనకు ప్రతి ఒక్కరూ కావాలి. మనకు అగ్రవర్ణాలు కాదు, బీసీలు కాదు, ఎస్సీలు కాదు, ఎస్టీలు కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఎవరిని కూడా ఇగ్నోర్ చేయాల్సినటువంటి అవసరం లేదు, చేయకూడదు కూడా. ప్రతి ఒక్క సామాజిక వర్గం మనకు అవసరమే అన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో తప్పకుండా అంటే పేదలు, బడుగు బలహీన వర్గాలు ఆర్థిక రాజకీయ సహకారం ఎవరికైతే అవసరం ఉందో ఏ సామాజిక వర్గంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా మనం సహకరించాల్సినటువంటి ఆవశ్యకత మన మీద ఉంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఒక్క పేదరికం అన్నటువంటిది కొన్ని సామాజిక వర్గాల్లో ఎక్కువగా ఉండొచ్చేమో, కానీ అగ్రవర్ణాల్లో కూడా పేదరికం ఉండదు అని మనం చెప్పడానికి లేదు. అది పేదరికం ఎక్కడున్నా కూడా, ఏ సామాజిక వర్గంలో ఉన్నా కూడా, బడుగు బలహీన వర్గాలు ఎక్కడున్నా కూడా వాళ్ళందరికీ మనం చేదోడు వాదోడుగా ఉండాలి. వాళ్ళని అభివృద్ధి, మిగతా సామాజిక వర్గాలతో పాటు మిగతా వర్గాలతో పాటు అభివృద్ధి చెందించేటటువంటి కార్యక్రమం మనం చేపట్టాలి అని ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నా. మనం పెట్టేటటువంటి పథకాలు ఏది కూడా ఒక సామాజిక వర్గాన్నో, ఒక మతాన్నో, ఒక కులాన్నో ఆధారం చేసుకొని కాకుండా బడుగు బలహీన వర్గాలు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అందేలా చేసినప్పుడే మనకు బంగారు భవిష్యత్తు ఉంటుంది అని నేను మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ప్రచారానికి వెళ్ళినప్పుడు కొంతమంది నన్నే ప్రశ్నించారు, మీ ఓటు మాకు అక్కర్లేదంట కదా అని నన్ను అడిగారు. నేను ఒక్కటే చెప్పాను, మీకు కావాల్సింది కొన్ని వర్గాలు మాత్రమే, మా వర్గాలకి మా ఓట్లు మీకు అవసరం లేదని మీరు చాలా స్పష్టంగా చెప్పారు కదా అని నేను ప్రశ్నించడం జరిగింది. కాదు, ప్రతి ఒక్కరూ అవసరమే. ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయినా కూడా పేద బిలో పావర్టీ లైన్లో ఉన్నా, లేకుంటే అవసరాలు ఉన్నా, ఏదున్నా మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది అని అన్నటువంటి విషయం. ఇక రెండవ కారణం కార్యకర్తలు. నిజంగా 5 సంవత్సరాల కాలంలో కార్యకర్తలు కొంత అసంతృప్తికి లోనైనటువంటి మాట, కొంత కాదు, కార్యకర్తల అసంతృప్తికి లోనైనటువంటి మాట వాస్తవం. దానికి మనం అందరం కూడా బాధ్యులమేనన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. తిరిగి అది పునరావృతం కాకుండా కార్యకర్తలందరూ కూడా సంతృప్తి పరిచే విధంగా మనం ఏం చేయాలి అంటే, ఈ 4.5 సంవత్సరంలో మనం ఏదైనా చేయలేకపోవచ్చేమో, కానీ తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు కార్యకర్తలు చేసేటటువంటి సేవలను మర్చిపోకుండా మనం చేసేటటువంటి ప్రతి పథకం, మనం అమలు చేసేటటువంటి ప్రతి పథకం కార్యకర్తలను దృష్టిలో పెట్టుకుని మనం అమలు చేయాలి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇక పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం. గతంలో కౌంటింగ్ సెంటర్కి నేను వెళ్ళినప్పుడు మొన్న ఎన్నికల్లో మనం 8 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అయితే నేను 6 గంటలకి కౌంటింగ్ సెంటర్లో ఎంటర్ అయ్యా. 8 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అయింది. 8 గంటల 10 నిమిషాలకి నాకు పూర్తిగా అర్థమైపోయింది మనం అధికారంలోకి రావట్లేదు అన్నటువంటి విషయం. కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, 10 గంటలకంతా 10-11 గంటలకంతా మన యొక్క బూత్ ఏజెంట్స్ కానీ మన కార్యకర్తలు కానీ కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. నేను ఒక్కటే నిర్ణయించుకున్నా, ఎవరు వెళ్ళిపోయినా కూడా సాయంకాలం 6 క్లోజ్ అయినంత వరకు కూడా ఉండి, వీవీప్యాట్లు కూడా కౌంట్ చేసినంత వరకు ఉండి, రిజల్ట్ డిక్లేర్ అయిందాకా ఉండి వెళ్ళాలి అని. ఎందుకంటే ఒక 5 ఈవీఎంలు సెలెక్ట్ చేస్తారు.
మనకు కావాల్సిన ఈవీఎం సెలెక్ట్ చేసి దాన్ని కౌంట్ చేయమని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. మనం ప్రూవ్ చేసే అధికారం ఉంటుంది. ఈరోజు ఈవీఎంల మీద మనం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం. అలాంటప్పుడు చివరి వరకు కూడా కార్యకర్త ఉండి మనం ఓడిపోతున్నామని తెలిసినప్పటికీ కూడా నిరాశ అన్నటువంటిది మనసులో ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషం వరకు పోరాడటమే మన కర్తవ్యంగా భావించి ఏ అవకాశాన్ని వదులుకోకుండా పోరాటం సాగించాలని మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటా ఉన్నా. మన గౌరవ జిల్లా అధ్యక్షుల వారు చెప్పారు, అందుబాటులో ఉండడం నిజంగా చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో అధికారిక కార్యక్రమాల వల్ల మనం అందుబాటులో ఉండకపోవచ్చేమో, కానీ ఇప్పుడు అధికారం లేనప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు ఫోన్ చేసినా, అంటే మీరు రాత్రి 11 గంటలకి చేయమని నేను చెప్పట్లేదు, ఏ సమయంలోనైనా కూడా ఎమర్జెన్సీ ఎప్పుడైనా చేయొచ్చు. ఏ సమయంలో కూడా మనం కార్యకర్తలకి కానీ ప్రజలకి అందుబాటులో ఉంటే తప్పకుండా మనం విజయం సాధించేటటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. గతంలో జీవీఎంసీ ఎన్నికల్లో మనం ఎలాగైతే విజయం సాధించామో అదే కృషి, అదే పట్టుదలతో కానీ మనం పనిచేసినట్టయితే తప్పకుండా తిరిగి మనం 2027 ఎన్నికల్లో మనం విజయం సాధిస్తామని నేను తెలియజేసుకుంటా ఉన్నా. నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నా, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా మొట్టమొదటిసారిగా నేను చెప్పాను, పార్లమెంటులో 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నటువంటి బిల్లు వస్తుంది, 2027లో ఎన్నికలు జరుగుతాయి అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా వచ్చాను. తప్పకుండా కాకుండా 2027లో పరిస్థితులు మారి అది బీజేపీ పార్టీకి అనుకూలంగా, అంటే అధికార పక్షానికి అనుకూలంగా లేనట్లయితే ఏదన్నా పోస్ట్పోన్ చేయొచ్చేమో, కానీ ఎందుకంటే ఈ చట్టంలో బిల్లులో ఒకటే పొందుపరిచారు, ఆ డేట్ అనేటటువంటిది ఎప్పుడు అమల్లోకి వస్తుందన్నటువంటిది భవిష్యత్తులో ప్రభుత్వం నిర్ణయిస్తుంది అన్నటువంటి విషయాన్ని. వారికి అనుకూలంగా లేకుండా పోస్ట్పోన్ చేస్తారేమో, కానీ తప్పకుండా 2027లో మనకి ఎన్నికలు వస్తాయి. కానీ సాధారణంగా కానీ చూసుకుంటే జూన్లో రావాలి 2027, కానీ నా యొక్క ప్రెడిక్షన్ జూన్లో రాకపోవచ్చు, సెప్టెంబర్లో రావచ్చు అన్నటువంటిది నా యొక్క అంచనా. తప్పు కావచ్చు, కానీ 2027 ఎన్నికలకు మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇక మహిళా బిల్లును మనం పాస్ చేశాం గతంలో, తప్పకుండా 33% మహిళలకు రిజర్వేషన్ వస్తుంది, వచ్చి తీరుతోంది. ఎక్కడ ఏ నియోజకవర్గాలు పెరుగుతాయి, డీలిమిటేషన్ వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో 175 నుంచి 225 అవుతాయి. అలాగే లోక్సభలో స్థానాలు పెరుగుతాయి, రాజ్యసభలో స్థానాలు పెరుగుతాయి. మహిళలకి దాంట్లో పెరిగినటువంటి సీట్లలో 33%, అంటే 1/3 మహిళలు. మొత్తం సభలో ఏ సభలో చూసినా కూడా ప్రతి ముగ్గురులో ఒక మహిళ ఉంటారు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పటి నుంచే ఏ నియోజకవర్గాలు మహిళలకు వస్తాయో, ఏవి రిజర్వేషన్ డీలిమిటేషన్లో రిజర్వ్ అవుతాయో ఇప్పుడే చెప్పలేం, కానీ మొత్తం మీద అందరం కూడా దానికి సిద్ధంగా ఉండాలి, మహిళల్ని ఎంకరేజ్ చేయాలి. ఏ నియోజకవర్గాల్లో అంటే ఇప్పుడు 2225లో 1/3, అంటే ఇంచుమించుగా 75 మంది మహిళలు ఉంటారు అక్కడనే. 75 కాన్స్టిట్యున్సీస్లో మహిళలు ఉంటారు. కాబట్టి మహిళలకి ఇప్పటి నుంచే కూడా మనం మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని ఎలక్షన్కి సిద్ధపరిచేదానికి మనం అందరం కూడా సమాయత్తం కావాలని నేను మీ అందరికీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా. ఈ సందర్భంగా నేను మరొక విషయం కూడా తెలియజేసుకుంటా ఉన్నా. చాలామందికి అపోహలు ఉండొచ్చు,
ఇక్కడికి మళ్ళీ సాయిరెడ్డి ఎందుకు వచ్చాడు, ఇక్కడి నుంచి అన్న పోటీ చేస్తాడని. నాకు పోటీ చేసే ఉద్దేశం లేదు. పార్టీని ఇక్కడ బలోపేతం చేయాలన్నటువంటి ఒకే ఒక సదుద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి అటువంటి అపోహలే వద్దు. తప్పకుండా అందరం కలిసికట్టుగా ఐకమత్యంగా సీనియర్లందరికీ కూడా అత్యంత విలువిచ్చి ప్రజల యొక్క అభీష్టం మేరకు మనం నడుచుకుందామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ యొక్క జిల్లా నాయకత్వానికి అన్న బొత్స సత్యనారాయణ గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, మాజీ సభ్యులకి, మాజీ శాసనసభ్యులకి, మేయర్ గారికి, నా యొక్క కొలీగ్ తనుజరాణి గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. నేటి కార్యక్రమానికి కూర్చోయే నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు విజయసాయి రెడ్డి గారు, అలాగే పెద్దలు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకులకు, విచ్చేసినటువంటి పార్టీ నాయకత్వానికి అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు 15వ తారీఖు మొట్టమొదటి కార్యక్రమం, మళ్ళీ ఒక శుభకార్యం, మన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం రేపు 21వ తారీఖున ఘనంగా, ఎందుకంటే అది ఇక్కడ 21వ తారీఖున ఇదే మన కార్యాలయంలోనే ఆయన జన్మదినోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు, అలాగే కేక్ కటింగ్, కొన్ని మిగిలినటువంటి నియోజకవర్గాల్లో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మనం నిర్ణయం తీసుకోవడం, అలాగే పార్టీ నుంచి కూడా ఆదేశాలు రావడం జరిగింది. సో రేపు 21వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం, అలాగే ఇందాక పెద్దలు చెప్పినట్టు 27వ తారీఖున విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించినటువంటి దాని మీద కూడా మళ్ళీ ఒక పెద్ద కార్యక్రమాన్ని మనం నిర్వహించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా, పాత్రికేయ మిత్రులు, మీడియా సోదరులు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.